మేము ఇప్పిస్తాం. రిటైర్డ్ ఉద్యోగుల ఇంటికి న్యాయవాదులు ఒక్కరోజు 25కి పైగా కొత్త కేసులు. సో ఇప్పుడు విచిత్ర విషయం ఏంటంటే మిత్రులారా, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వీళ్ళకు బెనిఫిట్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి, పిఎఫ్ ఈఎస్ఐ అనుకుంటా రకరకాల బెనిఫిట్స్. దాదాపు ఒక్కొక్క ఉద్యోగికి 40 లక్షల నుంచి ₹1 కోటి, కోటి ఇంకెక్కువనే ఉంటాయి, కోటికి ఎబోనే ఉంటాయి. సో ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంటుంది ఒక రిటైర్డ్ ఉద్యోగికి. సో ఇవి తాత్సారం అవుతున్నాయి. దాదాపు రిటైర్డ్ అయిన సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాల వరకు కూడా రానట్టు పరిస్థితి పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టులోకి పోతున్నారు. కోర్టులో కేసులు వేసేసి ఆర్డర్ తెచ్చుకొని బలవంతంగా తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త దందా ఏమైంది తెలుసా, అడ్వకేట్స్ పోయాట. అడ్వకేట్స్ ఎవరైతున్నారో, కొంతమంది అడ్వకేట్స్, ఈ యొక్క ప్రాసెస్ తెలిసిన అడ్వకేట్స్ ఎవరైతున్నారో వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర పోయి మీ డబ్బులు 40 లక్షల 50 లక్షల మేము ఆర్డర్ తెచ్చి ఇప్పిస్తాం, మాకు 10% ఇవ్వండి కమిషన్, 10%, 20%, లేకపోతే ఇంకేదో కోర్టు ఫీజా ఏదో ఉంటాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద దందా తయారైపోయింది. మొత్తం అడ్వకేట్స్ చాలా మంది కూడా ఇదే పరిస్థితిలో ఎదుర్కొంటున్నారు. 100% జరుగుతూ ఉన్న దందా ఇది. సో మరి ఈ దందా మరి కంట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకు బకాయిలు ఇచ్చేసేయాలి. సో కొందరు న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులు న్యాయస్థానాలను బాటపట్టి ఇస్తున్నారు, తక్కువ ఫీజుతో పనిచేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. కేసులతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. అందుకోసం ముందుకొస్తుండగా రోజుకు 10 సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తున్నది. ఇంతకీ ఏంటా కేసులు, ఎందుకు వేస్తున్నారు, న్యాయవాదులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. న్యాయవాదులు ఎందుకు కమిషన్లు అంతే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ పలువురు న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులను ఆఫర్లు ఇస్తున్నారు. అడ్రస్లు కనుక్కొని ఇంటికి వెళ్లి కేసులు వేయాలంటూ నచ్చ చెప్తున్నారు. కేసు వేసిన 2 నెలలలోపు బెనిఫిట్ చేతికి అంతాయని ఆశ చూపుతున్నారు. దీంతో కోర్టులో కేసులు వేసేందుకు పెన్షన్లు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కోర్టులో కేసులు వేసిన 2460 మందికి బెనిఫిట్స్ రిలీజ్ చేయడంతో మిగతా విశ్రాంత ఉద్యోగులు సైతం ఆ వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు కేసుకు 25,000 నిధుల కొరత కారణంగా రిటైర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతుంది. దీంతో టోకెన్లు జారీ చేసిన ఏడాది తర్వాత కూడా నిధులు జమ కావడం లేదు. ఈ క్రమంలో విసిగిపోయిన కొందరు పెన్షన్లు తమకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం ఇవ్వట్లేదని కేసులు వేసేందుకు న్యాయవాదుల వద్దకు వెళ్తే ఒక్కో కేసుకు 2 లక్షల పైగా ఫీజులు తీసుకొని దాఖలు చేసినట్టుగా తెలిసింది. కొందరు న్యాయవాదులు అయితే సర్కార్ నుంచి అందాల్సిన బెనిఫిట్స్ మొత్తంలో 3% ఇవ్వాలని డిమాండ్లు పెట్టినట్టు ప్రచారం జరిగింది. న్యాయవాదులు అడిగినంత సొమ్మును చెల్లించి పెన్షన్లు కేసులు వేశారు. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఒకేసారి 2440 మందికి బెనిఫిట్స్ అందాయి. దీంతో కొత్తగా వేసే కేసుల విచారణకు పెద్ద సమయం కూడా అవసరం ఉండదని, పాత కేసు తీర్పు ఆధారంగా 2-3 నెలల్లోనే తుది తీర్పు వస్తుందని న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులను ఒప్పిస్తున్నట్లు తెలిసింది. అయితే ఫీజు కూడా 25,000 ఇస్తే చాలని 5-6 కలిస్తే వస్తే మరింత ఫీజు తగ్గుతుందని చెప్పడంతో బాధితులు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇటీవలే 751 కోట్లు రిలీజు. సో ప్రతి నెల 500 మంది రిటైర్మెంట్ అంటూ చూస్తున్నాం. సో ఎంత పెద్ద దందా జరుగుతుంది చూడండి. ఇది ఒక పెద్ద దందా అయిపోయింది. రిటైర్డ్ ఉద్యోగులను మీ కేసులు మేమే వేస్తాం, 25,000 ఇవ్వండి, ఒక 5-6 కలిసి ఇద్దామని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇస్తారు. దాని తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత 2%, 3% కమిషన్ అడుగుతున్నట్టు. నేను ఇంకా 10% అనుకున్నా. తిరిగి వస్తానని అనుకోలేదు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాస్వామ్య పోరాటం. మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత దేవ్జీ 42 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి అంటూ చూస్తాను ఒక పరిస్థితి కనబడతా ఉంది.